దేవుడు అయ్యగారు నాకు సమయం ఇస్తానన్నారు. ఆ సమయాన్ని బట్టి నేను ఏం వాక్యం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు, ఆయన మాటలను జ్ఞాపకం చేశాడు. వాటిని మనం పంచుకొని వాటిని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో అసలు మనము దేవుని కృప చేత మనం రక్షించబడ్డాం. నిజంగా ఈ సమయంలో, ఈ స్థితిలో, ఈ మందిరంలో ఇలా కూర్చున్నామంటే ఇది దేవుని ఉచితమైన కృప. దేవుని వాక్యంలో ఏముంది? మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. మనం దేవుని నమ్మడం ద్వారా, ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఈ దినము రక్షణ లేనివారు, దేవుడు అంటే ఎరగని వారు, దేవుని గురించిన అవగాహన లేనివారు, ఒట్టి వాటిని, విగ్రహాలను, చెట్లను, పుట్లను, సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజిస్తున్న వారి లోకంలో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం బయట. కానీ మనం ఎంత ధన్యులం అంటే, అందుకే దేవుని వాక్యంలో ఉంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మనం ఏంటంట? మనము ధన్యులం. అందరు చెప్పాలి, మనం ఏంటి? మనము ధన్యులం. దేవుని దృష్టిలో మనం ధన్యులైన, ధన్యకరమైన జీవితం జీవిస్తున్నాం. అసలు మనం రక్షించబడ్డామంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన నమ్మినాము, ఆయనను విశ్వసించినాం కనుకనే మనం రక్షించబడ్డాం. నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, నిజమైన దేవుని మనం సేవిస్తున్నాం. కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడో మనం కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మేము ముందుంచాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆ విషయాలు ఏంటంటే, మన కొరకు ఏం చేయబడింది అనేది ఒక విషయం, మనం ఏం చేస్తున్నాం అనేది రెండో విషయం, మనం ఏం చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటి? మొదటిది ఏంటి? మన కొరకు ఏం చేయబడింది, మనకి ఏం వచ్చింది, మనకి ఏం చేయబడింది, మనం ఏం చేస్తున్నాం రెండవది. మూడవది ఏంటి? మనం ఏం చేయాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన కొరకు ఏం చేయబడింది, మనం ఏం చేయాలి. మొదటిగా మన కొరకు ఏం చేయబడిందో మనం ధ్యానిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం చదువుతుండగా అందరూ ఆలకించండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిన తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంట? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు, దయచేసి అందరూ కొన్ని నిమిషాలు నా వైపు చూస్తూ వినండి. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మానవ రూపునిగా ఒక స్త్రీ కన్యక యందు జన్మించి మన కొరకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, సాదాసీదాగా ఒక సాధారణమైన మనిషిలో మనిషిగా ఆయన జీవించి, ఆయన ఏం చేశాడంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, దేవుడే ఒక మానవుడు ఈ లోకంలో ఎలాగో జీవించాలో ఒక మాదిరి చూపడానికి, మానవులు ఎటువంటి పాపపు బంధకాల్లో ఉన్నారో, వారు విడుదల పొందుకోలేనటువంటి, విడిచిపెట్టలేని పాపములు, వారు విడిచిపెట్టలేని లోకపు జీవితం నుండి వారు బంధించబడిన బంధకాలు, పాపపు బంధకాల నుండి విడిపించాలని దేవుడే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలో ఒక మానవ రూపునిగా పంపి 2000 సంవత్సరాల క్రితం ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, ఆయన మన కొరకు ఎందు నిమిత్తం అంటే ఇక్కడ రాయబడింది, మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేచెను. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమంది నమ్ముతున్నారు? అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం మీరు అందరు నమ్ముతున్నారు కదా? అవును. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మనందరి పాపం నిమిత్తం, కేవలం ఇక్కడ కూర్చున్న వారు కాదు,
సర్వలోక మానవాళి, ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితమే మన పూర్వము, మన ప్రస్తుతం, మన జీవితంలో జరిగిన ప్రతి పాపముల నిమిత్తం ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన శిక్షకు ఆయన మన శిక్షను ఆయన మీద వేసుకొని మన పాపముల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఈ మాటలు ఎవరైతే నమ్ముతారో, ఈ మాటలు ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడినట్లు మనం లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా రక్షణలోకి వచ్చిన వారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఆయనే నిజమైన దేవుడు. నిజంగా ఈ లోకంలో ఎవరు కూడా మన పాపముల నుండి విడిపించగలిగిన వారు ఎవరు లేరు, కానీ యేసయ్యే మన పాపాల నుండి విడిపించగల దేవుడు. ఆయన రక్తం ద్వారానే మనము పరిశుద్ధపరచబడతాం. ఆయనే మన పాపముల నుండి విడిపించగలుగుతాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని అంగీకరించండి, దేవుని నమ్ముకోండి. కాబట్టి మనకున్న సమస్య నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో మనకు విడుదల దయచేశాడు. కాబట్టి మనం ఇది నమ్మినప్పుడు దాన్ని మనం అనుభవించగలుగుతాం, ఆ సమాధానం మనం పొందుకోగలుగుతాం. ఇది ఏం చేశాడు? ఇది మనకు చేయబడింది. దేవుడు మన కొరకు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి, తన ఏకైక సొంత కుమారుణ్ణి వెనుదీయకుండా మన కొరకు ఈ లోకానికి పంపి మన పాపం నిమిత్తం ఆయనను బలి ఇచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటో మనం ధ్యానిద్దాం. రెండవ మాట ధ్యానిద్దాం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనం ఒకసారి దేవుని వాక్యంలో చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏంటంట? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. కానీ మనం ఒకసారి ఈ దినం మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాం? దేవునికి ఇష్టకరంగా, దేవునికి సంతోషపెట్టే విధంగా, ఆయన వాక్యానుసారంగా మనం ఎంతవరకు జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన వయస్సుతో తారతమ్యం లేదు, కానీ ప్రతి ఒక్క మానవుడు, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుని వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో తప్పిపోతానే ఉన్నారు. దేవునికి విరోధంగా తప్పు చేస్తూనే ఉన్నారు. నేనేమన్నా వ్యభిచారం చేస్తున్నానా, నేనేమైనా అబద్ధం ఆడుతున్నానా, నరహత్య చేస్తున్నానని మనం ఒకవేళ అనుకోవచ్చు, కానీ అది కాదు. ఏమన్నాడు అసలు? వ్యభిచారం అంటే మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. సహోదరుని ద్వేషిస్తేనే నరహత్య చేసినట్టు అన్నాడు. కాబట్టి మనం ఒకసారి ప్రతి క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాం, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, లోకమైనను లోకంలో ఉన్న వాటిని ఏంటను ప్రేమింపకూడదు. ఈ లోకాన్ని అంటే మనం ప్రేమించకూడదంట. ఏంటంటే ఈ లోకంలో మనం ప్రేమించకూడదు, ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలము, దేవుని ఎరిగిన బిడ్డలు మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదు, కానీ ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుని బిడ్డల్ని ప్రేమించడం బదులు మనం లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ ప్రేమిస్తా ఉన్నాం. మన శరీరాన్ని ప్రేమిస్తా ఉన్నాం, మనకి ఏది కావాలో వాటిని ప్రేమిస్తా ఉన్నాం. మన శరీరాశ, మనం చూస్తున్నది నేత్రాశ, జీవపు డంబాలు కలిగి, గర్వంగా, అహంకారం కలిగి మనం ఏమాత్రం కూడా తగ్గించుకోకుండా జీవిస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలంట. దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని మనం చూడగానే మన నేత్రాలు దేన్ని ఆశిస్తున్నాయో, మన శరీరం దేన్ని కోరుకుంటుందో, మన హృదయంలో కరిగేటువంటి ఆ గర్వము, ఆ అహంకారము, ఆ వినలేని స్వభావం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలని యేసే కోరుతున్నాడు. మరి ఇప్పుడు మనం దేని కొరకు జీవించాలి, మనం ఇప్పుడు ఏం చేయాలో ఆ 3వ విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొన్ని నిమిషాలు మనం త్వరగా ముగించుకుందాం. అసలు
15వ అధ్యాయము సారీ 2 కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జీవించు వారికి మీదట ఏంటంట? జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఈ యొక్క లోకంలో మనందరం కూడా ఎవరో ఒకరు మనం ఎందుకొరకు బ్రతుకుతున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. ఒక తల్లిని అడిగితే ఏం చెప్తారు? నా బిడ్డల కొరకే బ్రతుకుతున్నానని అంటారు. ఒక తండ్రిని అడిగితే నా భార్య కొరకు నా యొక్క తల్లిదండ్రుల కొరకు బ్రతుకుతున్నానని చెప్తారు. ప్రతి ఒక్కరి లోకంలో అడిగితే ప్రతి ఒక్కరు ఏదో కారణం చెప్తా ఉంటారు. నేను దాని కొరకే బ్రతుకుతున్నా, ఎందుకొరకే బ్రతుకుతున్నా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయామని, వీళ్ళని బట్టే బ్రతుకుతున్నా అని ప్రతి ఒక్కరు ఏదో కారణం చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసయ్య మనకు చెప్తున్న వాక్యం ఏంటంటే, జీవించు వారిక మీదట దేని కొరకు జీవించాలంట? తన కొరకు మృతి పొందినవాడు ఎవరు? మన కొరకు మృతి పొందింది ఎవరు? మన పాపం నిమిత్తం మనకు కలగవలసిన శిక్ష మన ప్లేస్ లో వచ్చి శిలువ మరణం పొందిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం ఇక మన కొరకు మనం జీవించడం మానేయాలి. మన శరీరం కోసం, మన ఎంతసేపు ఉన్న మన శరీరాన్ని సుఖపెట్టడం కోసం, ఈ శరీర ఆశలు, నేత్రాశలు తీర్చుకోవడం కోసం, ఇంకా నా పిల్లల కొరకు జీవించడం, ఇంకా నా తల్లిదండ్రుల కొరకు జీవిస్తున్నా, నా వ్యాపారం కొరకు, ఇంకా పరిస్థితులని, వ్యక్తుల కొరకు మనం బ్రతకూడదు. కానీ మనం దేవుని కొరకు బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి. మనము దేవుని కొరకు బ్రతికినప్పుడు మనము మన అక్కరలు, మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. అందుకే అన్నాడు, ఏమన్నాడు ఆయన? మీ భారము, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. మన భారం ఆయన తీసుకుంటాడంట. ఆయన భారం మన మీద పెడతాడంట. ఆయన భారము ఎట్లా ఉంటుందంట? తేలికైనదంట. నా భారము తేలికైనది, నా యొక్క కాడి సులువైనది అంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మన భారం ఆయన మీద వేస్తామో మనం ఆయన కొరకు జీవించగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా, మనందరం ముఖ్యంగా మనం దేవుని ఎరిగిన బిడ్డలం, మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించకూడదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవిద్దాం. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి మనం ఒక వ్యక్తిని మనం పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మనందరికీ తెలిసిన వ్యక్తి మోషే. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయము 24వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఎవరో తెలుసా? ఒక సాధారణమైనటువంటి, ఒక హెబ్రీయులకు సంబంధించినటువంటి ఒక చిన్న కుమారుడు. అయితే తాను పుట్టినప్పుడు ఫరో యొక్క రాజ్యం, శత్రువు, దేవుని ప్రజలు కాకుండా వేరే ప్రజల యొక్క శాసిస్తున్నటువంటి ఒక రాజు, ఫరో యొక్క రాజు దేవుని ప్రజలను కూడా ఏలుతున్న సమయంలో, అప్పుడు దేవుని బిడ్డలు ఎవరైతే దేవుని బిడ్డలకు పుడుతున్న ప్రతి బిడ్డను చంపుతున్న కాలంలో, ఒక భద్రంగా దేవునికి భయపడుతూ ఆ రాజుకు భయపడకుండా పెంచినటువంటి ఒక ఫరో ఒక చిన్న కుమారుణ్ణి తన తల్లి భద్రంగా ఒక ఏట్లో, ఒక జమ్ము పెట్టిలో పెట్టి తనని ఆ నీటిలో వదిలిపెట్టినప్పుడు రాజు కుమార్తె తనను చూచి ఆ జాలిపడి తనను పెంచుకుంటుంది. మోషే ఒక దీన స్థితిలో, ఒక దరిద్రమైనటువంటి అంటే దీనమైనటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తే. కానీ రాజు కుమార్తె ఆ బిడ్డను చూసి జాలిపడి తనను పెంచుకుంది. ఎవరు పెంచుకున్నారు? రాజు కుమార్తె పెంచుకున్నది.
రాజకుమార్తె అంటే ఒక రాజు కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడు? అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆయనకు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒకానొక సమయమున ఏమనుకున్నాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడంట. ఒకసారి మనం మరొకసారి చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఏమెంచుకున్నాడంట? ఈ లోక భోగాలు, ఈ లోక వ్యామోహాలు, ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ బంగారము, ఈ ధనము, ఇవన్నీ కూడా వ్యర్థము. ఇవన్నీ ఎందుకు నాకు? నేను క్రీస్తు కొరకు బ్రతుకుతా, నేను దేవుని కొరకు జీవిస్తా అని ఆయన అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద, మనము దేవుని కొరకు నింద అనుభవించడం ఆయన గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఇంకేమనుకున్నాడు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, హల్లెలూయా, ఏమనుకున్నాడంట? ఇదిగో నేను ఈ లోకంలో దేని కొరకు బ్రతకడానికి వీల్లేదు, కానీ నేను నా ప్రజలని శత్రు చేతిలో ఉన్నటువంటి నా ప్రజల్ని విడిపించుటకు నేను దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా వాడబడాలి. ఈ లోకము, ఈ ధనము, ఈ యొక్క ఐశ్వర్యము, ఈ యొక్క వస్త్రములు, ఈ యొక్క సుఖభోగములు అనుభవించుట నా జీవితానికి సరిపడదు. ఈ జీవితం నాకు వద్దు. కానీ నా తోటి వారు, నా బిడ్డలు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, నా కుటుంబం వారు, నా వంశపు వారు, దేవుని బిడ్డలైన వారందరూ శత్రు చేతిలో ఉన్నారు, చెరలో ఉన్నారు. వారందరినీ విడిపించాలి. నేను దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడాలి. ఈ అల్పకాలపు పాపభోగాలు ఎందుకు నాకు? ఈ శరీర సంబంధమైనవి ఎందుకు నాకు అని ఆయన ఎంచుకున్నాడంట, ఆలోచించుకున్నాడంట, ఒక తీర్మానంలోకి వచ్చాడంట. దేవుని కొరకు బ్రతకాలన్న ఒక ఆలోచనలోకి వచ్చాడంట. ఇంకేమనుకున్నాడు? దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలనుకున్నాడంట. కాబట్టి ఈ దినాల్లో మనము ఎటువంటి ఆలోచనలో ఉన్నా కానీ మనము ఆ ఆలోచనలో నుండి, ఈ లోక సంబంధమైన పోకడ నుండి, లోక సంబంధమైన వ్యామోహాల నుండి మనం బయటికి రావాలని, క్రీస్తు కొరకు బ్రతకాలని మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఈ దినం మనమైతే దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం, దేవుని తెలుసుకున్నాం. దేవుడు అంటే ఏంటో మనకు తెలుసు. కానీ బయట ఎంతో మంది ఉన్నారు, విగ్రహాలని, చెట్లను, పుట్టలను, అనేకమైనటువంటి నిజమైనది కాని దాన్ని మొక్కుతున్న వారు ఉన్నారు. కాబట్టి మన దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే మనము అనేకుల కొరకు జీవించాలి. దేవుని కొరకు జీవించడం అంటే మనము మనుషుల కొరకు జీవించాలని ఆశపడతా ఉంటాం, దాని కొరకు బ్రతకాలి, దీని కొరకు బ్రతకాలని. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు నా కొరకు బ్రతకాలనుకుంటున్నావు అంటే, ఇదిగో ఈ నా ప్రజల్ని విమోచించడానికి నువ్వు నాకు సాధారణంగా వాడబడాలంటే. మనం దేవుని దగ్గరికి వస్తే మనల్ని ఆయన ప్రజల యొద్దకు పంపిస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే మనం తెలుసుకున్న దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయాలి. మనం తెలుసుకున్న మనల్ని దేవుడు ఏ స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చాడో, అది రోగమైన, పాపమైన, శాపమైన, అది ఏ బంధకమైన, అది ఏ సమస్యల నుండి దేవుడు మనకు బాధ కలిగిన స్థితిలో నుండి ఎప్పుడైతే దేవుడు మనల్ని విడిపించాడో, ఆ యొక్క తరుణాన్ని, ఆ యొక్క సమస్యను మనం జ్ఞాపకం చేసుకొని, అబ్బా నన్ను దేవుడు విడిపించాడు, పలానా సమయంలో నేను ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరు నన్ను ఆదరించలేని ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, కన్నవారు కానీ, నా బిడ్డలు కానీ ఎవ్వరు నన్ను ఆదరించలేని, ప్రేమించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన ప్రేమను నాకు పరిచయం చేశాడని మనం ఇటువంటి ఆలోచన విధానంలోకి రావాలని యేసయ్య కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా, మీరందరూ చాలా పెద్ద వయస్సు కలిగిన వారు ఉన్నారు. నేనేం చేయగలను అని మీరు అనుకుంటే తప్పు. మీరే ఏదైనా చేయగలరు. మోషే 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ఐగుప్తు సామ్రాజ్యం నుండి వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు ఉన్నప్పుడు 80 సంవత్సరంలో దేవుడు అతన్ని పిలుచుకొని అగ్ని మండుచున్న పొదల నుండి దేవుడు తనని దర్శించి ఆ యొక్క ప్రజల్ని, 40 లక్షల ప్రజల్ని, 40 లక్షల ప్రజల్ని కేవలం తన నోటి మాట చేత ఫరోకి సమాధానం చెప్పి తీసుకురావడానికి దేవుడు బలం ఇచ్చాడు. కాబట్టి ఈ దినం కూడా మనల్ని దేవుడు ఏం ప్రోత్సహిస్తున్నాడంటే, ఇదిగో మీరు లోకంలో దేని కొరకు జీవిస్తున్నారో ఇక దాన్ని విడిచిపెట్టండి. మీరు దాని కొరకు కాదు, దీని కొరకు కాదు, నా కొరకు జీవించండి. మీరు
మీరు దేని కొరకు ఈ లోకంలో జీవించకూడదు కానీ నా కొరకు జీవించండి, నా పని కొరకు జీవించండి. నా ప్రియమైన సేవకులు ఉన్నారు, వారితో కూడా మీరు శ్రమ అనుభవించడం మేలని ఎంచుకోండి. మీరు లోకంలో అనేక ప్రయాసాలు పడుతూ ఉన్నారు. ఎందుకు? వ్యర్థమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు, అల్పకాలమైన వాటి కొరకు మీరు ఎందుకు ప్రయాసపడతా ఉన్నారు? మీరు ఎంతకాలం జీవించిన జీవితం చాలిక మీరు లోకం కొరకు, మనుషుల కొరకు, వ్యర్థమైన వాటి కొరకు బ్రతికిన బ్రతుకు చాలు. ఇక మీరు ఆ జీవితం మీకు చాలు. దేవుని ప్రజలతో కలిసి శ్రమ పడండి. నా ప్రజలతో కలిసి మీరు శ్రమ పడండి. అదే గొప్ప భాగ్యంగా ఎంచుకోండి. మీరు ఇంకెంతకాలం ఈ కొద్ది కాలం ఉండేటువంటి ఆ ధనం కొరకు, కొద్ది కాలం ఉండేటువంటి మనుషుల ప్రేమ కొరకు, మనుషులు ప్రేమించాలని, మనుషులకు మెప్పు పొందాలని, మనుషుల ప్రేమ పొందాలని, వాళ్ళని ప్రేమించాలని, మనుషుల కొరకు ఎంతకాలం జీవిస్తారు? మీరు నా కొరకు జీవించండి. మీకు ఆ నిత్య రాజ్యంలో నేను మీకు బహుమానం ఇస్తాను, నిత్యం నాతో ఉంటారు మీరు అని దేవుడు మనల్ని పిలుపు అందిస్తున్నాడు. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మనం ఈ లోకంలో దేవుడి కొరకు జీవించకూడదు కానీ, మీరు ఏమి చేయలేదు అనుకోవద్దు కానీ, మీకున్న దేవుడిని మిమ్మల్ని ఏమని తెలుసుకున్నారో ఆ యొక్క 2 మాటలే మీరు మీ సహోదరులకు చెప్పండి. నేను దేవుడు అంటే తెలియని ప్రజలకు, అన్యులకు చెప్పండి. వారి రోగంలో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించండి, వాళ్ళకి బలపరచండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, బాగు చేస్తాడని మందిరం వైపు నడిపించండి. దేవుడు ఎరిగిన బిడ్డలో మనమే ఏదో దేవుడు రక్షించాడు ఇక అయిపోయింది అనుకోవడం కాదు. ఇక మన మీద ఆయన భారం ఉంది, మన మీద ఆయన బరువు ఆయన మన మీద మోపాడు. ఆయన మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఇంకా అనేకులకు ఆయనని పరిచయం చేయాలి. ఇది మన భాగ్యం, ఇది మన బాధ్యత. దేవుడు ఒక రక్షించబడిన వ్యక్తిలో ముఖ్యంగా మొట్టమొదటిగా పెడుతున్న బాధ్యత ఏంటంటే, మనం తెలుసుకున్న దేవుని ఇంకొకరికి తెలియపరచాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా, ఎవరు కూడా యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, ఏ వయసులో ఉన్నవారైనా కానీ, మనందరం కూడా ఏం చేయాలంట? దేవుని పరిచయం చేయాలి. మన యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడని ఈ సువార్త తెలియక గుడ్డితనంలో జీవిస్తున్న ప్రజలు అనేకులు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా క్రీస్తును వెంట పెట్టుకొని మనం వారి దగ్గరికి వెళ్ళి, క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? పౌలు గారు ఆయన ప్రసంగంలో గొప్పగా చెప్పింది ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళినా పెద్ద మాటలు ఏం చెప్పలేదు. ఆయన చెప్పిన మనం మొదట చదువుకున్న వాక్యం ఏంటంటే, లేఖనముల ప్రకారము నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక అన్యుడు కానీ, దేవుణ్ణి నమ్ముకోనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన యేసయ్య దేవుడే మానవ రూపకంగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. పౌలు గారు గొప్ప ప్రసంగాలు ఏం చేయలేదండి. ఆయన ఒక్క 3 మాటలు చెప్పాడు. ఇదిగో మన పాపం నిమిత్తం క్రీస్తు మన కొరకు మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు. ఈ యొక్క మాట మీరు ఎవరికైతే చెప్పగలుగుతారో, మీరు వారికి ఆ మాట చెప్పగలిగితే చాలు. ఇక కార్యం చేసుకోవడం దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఎవడైనా క్రీస్తు దేవుడని ఒప్పుకునే ఎడల వాడు తన దేవుని ఆత్మ చేతనే కానీ వ్యక్తిగతంగా ఒప్పుకున్నట్టు కాదు. ఒప్పింపజేయాల్సిన బాధ్యత మంది కాదు, కేవలం ప్రకటించడమే మన బాధ్యత, చెప్పడమే మన బాధ్యత. కాబట్టి నేనేం చేయగలను? నేను దేవుని దగ్గరికి ప్రజల్ని ఎట్లా నడిపించగలను? నేనేం చేయగలను? దేవుని సేవ ఎట్లా చేయగలను అని మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సిన, కలత చెందాల్సిన పరిస్థితి ఏం లేదు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా అన్యులు కనపడితే, దేవుని ఎరగని ప్రజలు కనపడితే, రోగులు కనపడితే, ఒక భయంకరమైన స్థితిలో ఎవరైనా కనపడితే మీరు అతని దగ్గరికి వెళ్ళి ఈ 3 ముక్కలు చెప్పండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు మృతి పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు, ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ, నిత్య జీవం ఉంటుంది అని ఈ మాటలు మనం చెప్పగలిగినైతే, ఈ మాటలు మనం ప్రకటించి వదిలిపెడితే ఇక మిగతా కార్యం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే ఒప్పింపజేసుకుంటాడు, ఆయనే మందిరానికి నడిపించుకుంటాడు. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరెవ్వరు కూడా ఇక లోకం కొరకు, వ్యర్థమైన వాటి కొరకు మనం జీవించకూడదు. కానీ దేవుని సేవకులు ఉన్నారు, ఇక్కడ సంఘం ఉంది. కాబట్టి దేవుని ప్రజలతో కూడా మనము శ్రమ అనుభవించడం మేలని ఎంచుకుందాం. ఇంకెంతకాలం మనం లోకం కొరకు, మనుషుల కొరకు బ్రతుకుతాం, శ్రమ పడతాం. మనం ఎంత శ్రమ పడ్డా కన్నా, మనుషుల కొరకు ఎంత మనం ఖర్చు పెట్టినా, ఎంత మనం సమయం ఇచ్చినా కానీ వాళ్ళు
తిరిగి మనల్ని బాధ పెడతారు, గాయపరుస్తారు. కానీ మన దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంఘములో దైవ సేవకులతో కలిసి మనం ఏ పని చేసినా, ఎంత కొద్ది సమయం నువ్వు ఇచ్చినా గానా దాని జవాబు, దాని యొక్క ప్రతిఫలం మనం పోగొట్టుకోమంట. కాబట్టి మీకున్న ఖాళీ సమయంలో కానీ, మీకున్నటువంటి ధనంలో కానీ, మీకున్న బలంలో మీ కొరకు మనం ఏదో చేయాలని కాదు, మనకున్న దాంట్లోనే దేవుని కొరకు మనం వెచ్చించాలంట. కాబట్టి మనకున్న బలాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం, మనకున్న ధనాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం, మనకున్న సమయాన్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం. మరి ఇక్కడ ఉన్న సంఘస్థులు ఎవరో వృద్ధాప్యంలో ఉన్నవారు, స్త్రీలు ఉన్నారు. మీరు ఎక్కడ మీ గృహంలో కానీ ఎక్కడ ఖాళీగా ఉండకుండా మీరు దేవుని ప్రజలతో కూడా, సేవకులతో కలిసి పనిచేయడానికి, పరిచర్య చేయడానికి, ఇక్కడ ఏ పనున్నా చేసుకోవడానికి, ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి ఇదే మోషే ఎంచుకున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం ఇది మేలు. ఇది మనకు ఎంతో ప్రతిఫలాన్ని దేవుని దగ్గర, దేవుని రాజ్యంలో పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క మాటలు గమనించి మీరందరూ కూడా ఆలకించాలని, ఈ యొక్క మాటల్ని బట్టి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో, మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమున నీ మాటలు మీరే మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు, అవును ప్రభు, ఈ లోకంలో మేము అయ్యా వ్యర్థమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు అయ్యా ఇదిగో నేత్రాశ, శరీరాశ, జీవడంబలు కలిగి జీవించాం కానీ ప్రభు, ఇక మీదట మేము నీ కొరకు జీవించడానికి, నీ సత్య సువార్త, నిన్ను గూర్చిన వార్త అయ్యా నీ ప్రజలతో కూడా, నీ సేవకులతో కూడా మేము శ్రమ అనుభవించడానికి మా శరీరాన్ని, మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మా పక్షాన ఉండి మీరు గొప్ప కార్యాలు జరిగించి ప్రభువా నీ సహాయము మాకు దయచేయమని ప్రభువా, నీ కొరకు జీవించే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి దయచేయమని, పరిశుద్ధాత్ముడా విన వాక్యాన్ని మీరు స్థిరపరిచి మీరందరూ ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.